ఆ టీటీసీ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు మనకు డీసెట్ వెబ్ ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయండి. సో ఈ వీడియో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏ జిల్లాలో ఎక్కువ సీట్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో లైక్ తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ప్రియారిటీ ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలి. సపోజ్ మీకు నచ్చిన 3-4 కాలేజ్ పెట్టిన తర్వాత మిగతా కాలేజీలో ఎక్కడెక్కడ సీట్స్ ఉన్నాయి అవి ఏ విధంగా పెట్టుకోవాలి అవి చెప్తాను. అండ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్తాను, నెక్స్ట్ తెలుగు మీడియం చెప్తాను. సో ఫస్ట్ పాయింట్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు మీ జిల్లానే కాదు మొత్తం 10 డిస్ట్రిక్ట్స్ అన్ని పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ప్రకారంగా మీరైతే పెట్టుకోవచ్చు. నేను అన్ని జిల్లాలో ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను, దాని ప్రకారంగా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లా. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో టోటల్ 250 సీట్స్ ఉన్నాయి, ఇవి ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ హైదరాబాద్లో 100 సీట్స్ ఉన్నాయి. థర్డ్ కరీంనగర్ 550 సీట్స్ ఉన్నాయి. ఖమ్మం 150 సీట్స్. మహబూబ్ నగర్ 350 సీట్స్. మెదక్ 250. సెవెంత్ నల్గొండలో 250 సీట్స్. 8th డిస్ట్రిక్ట్ నిజామాబాద్ 300. 9th రంగారెడ్డి 650. వరంగల్ 200. సో ఇక్కడ నేను సీరియల్ ప్రకారంగా రాశాను. ఆదిలాబాద్ 1, సెకండ్ హైదరాబాద్. సో దాని పక్కన సీట్స్ ఆ డిస్ట్రిక్ట్లో టోటల్ సీట్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ హైదరాబాద్ జిల్లా అనుకున్నారు, హైదరాబాద్ పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏ డిస్ట్రిక్ట్స్ పెట్టాలి, నాకు ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ ప్రియారిటీ ఆర్డర్ చెప్తాను. ఆ ప్రియారిటీ ఆర్డర్ అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ 9th రంగారెడ్డిలో హైయెస్ట్ సీట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 650 సీట్స్. సో ఫస్ట్ ఆప్షన్ రంగారెడ్డి పెట్టండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అంటే నెక్స్ట్ కరీంనగర్. రంగారెడ్డి తర్వాత కరీంనగర్. నెక్స్ట్ మహబూబ్ నగర్. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆదిలాబాద్. నెక్స్ట్ వచ్చేసి మెదక్. నెక్స్ట్ నల్గొండ జిల్లా. నెక్స్ట్ డిస్టిక్ వరంగల్. నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్. లాస్ట్ డిస్టిక్ వచ్చేసి మనకు ఖమ్మం. సో ఈ ప్రియారిటీ ఆర్డర్గా మీరైతే పెట్టుకోండి. సో మీకు నచ్చిన విధంగానే పెట్టుకోండి. కాకపోతే ఇట్లా పెట్టడం వల్ల మీకు ఇప్పుడు ఎక్కువ సీట్స్ ఉంటే ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉన్నాయి, 100 సీట్స్ కన్నా ఇప్పుడు 150 సీట్స్ 200 సీట్స్ ఎక్కువ కదా. సో అట్లా మనం ప్రియారిటీ ఆర్డర్కి అయితే పెట్టుకోండి. సో ఇది మనకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఇప్పుడు వచ్చేసి మనకు తెలుగు మీడియం స్టూడెంట్స్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అన్ని పెట్టండి, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి మీకు. సో కొన్ని కాలేజ్లో తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి మీరు అన్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఫస్ట్. సో ఆదిలాబాద్లో 150 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ హైదరాబాద్లో 50. థర్డ్ కరీంనగర్ 250 సీట్స్ ఉన్నాయి. 4th డిస్టిక్ ఖమ్మం 100 సీట్స్. 5th మహబూబ్ నగర్ 200 సీట్స్. 6th మెదక్ డిస్టిక్ 150 సీట్స్. 7th నల్గొండ 350 సీట్స్. 8th నిజామాబాద్ 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 9th రంగారెడ్డి 150. 10 వరంగల్ 100 సీట్స్. సో ఈ 10 డిస్ట్రిక్ట్స్లో సీట్స్ చెప్పాను. ఇప్పుడు ప్రియారిటీ ఆర్డర్. సో ప్రియారిటీ ఆర్డర్లో మనకు ఫస్ట్ నల్గొండ, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి కరీంనగర్. నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ తర్వాత మనకు రంగారెడ్డి తర్వాత మెదక్ తర్వాత ఆదిలాబాద్ తర్వాత వరంగల్ తర్వాత ఖమ్మం. నెక్స్ట్ నిజామాబాద్ తర్వాత లాస్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్. సో తెలుగు మీడియం వాళ్ళు ఈ ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోండి, అప్పుడు మీకు సీట్ రావడానికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియంలో ప్రతి జిల్లాలో ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలిసింది, తెలుగు మీడియంలో ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలిసింది, అండ్ ప్రియారిటీ ఆర్డర్ కూడా తెలిసింది. సో ఒక పెన్ పేపర్ తీసుకొని మీకు ఏ ప్రియారిటీ ఆర్డర్ కావాలి, ఏ జిల్లా, సపోజ్ మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ జిల్లా పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏ జిల్లా పెడదాం అనుకుంటున్నారు, ఈ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారంగా కాకుండా మీకు ఏదైనా ప్రియారిటీ ఆర్డర్ పెట్టవచ్చు. సో ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పిస్తాను. సో ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు, వెళ్ళని వాళ్ళు ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది. సో ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ 2 వరకు ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ మీరు గవర్నమెంట్ డైట్కి వెళ్ళి పెండింగ్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏమన్నా మిస్ అయిన వాళ్ళు కావచ్చు, వెళ్ళని వాళ్ళు కావచ్చు, 2 వరకు వెళ్ళండి. ఎవరైతే సక్సెస్ఫుల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ యాక్టివ్ అవుతాయి. సర్టిఫికేట్ రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వాళ్ళు మీకైతే ఎలిజిబుల్ ఉండరు. ఓన్లీ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6th to 8th, 6th, 7th, 8th ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు పెట్టుకొని మీరైతే ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. వన్స్ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు 9th రోజు ఉంటుంది, ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. అది ప్రాపర్గా పెట్టి సబ్మిట్ చేయండి. సో నా సజెషన్ ఏంటంటే ఈ 6th, 7th అయితే ప్రాపర్గా అన్ని పెట్టేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కోసం మళ్ళీ ఓపెన్ చేసేదంతా అవసరం లేదు, ఒక్కసారి ప్రాపర్గా పెట్టేసేయండి. ఈ రోజు ఈవినింగ్ లైక్ ఆఫ్టర్నూన్ 3 తర్వాత యాక్టివ్ అవుతుంది. అప్పటి వరకు మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు మార్నింగ్ 10 to 3 ఏం పని చేయండి అంటే ఒక పెన్ పేపర్ తీసుకొని డిస్టిక్ ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు అవి రాసుకొని పెట్టుకోండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఓన్లీ వెరిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. థర్డ్ వచ్చేసి
కాలేజెస్ లిస్ట్. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ కాలేజెస్ లిస్ట్ అన్ని మనకు డీసెట్ వెబ్సైట్లోనే డిఎల్ఈడి కాలేజ్ కావచ్చు, డిపిఎస్సి కోర్స్కి సంబంధించిన కాలేజ్ కావచ్చు, అన్నీ ఉంటాయి. అది డౌన్లోడ్ చేసుకొని మీరు మొబైల్లో ఓపెన్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది కింద, ఆ లింక్లో కూడా మనకు ఫైల్స్ ఆప్షన్లో మీకు పీడిఎఫ్ లిస్టులు అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు 4th పాయింట్ వచ్చేసి హౌ టు కీప్ వెబ్ ఆప్షన్స్. సో మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటే, ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ ఓన్ డిస్టిక్ ఓన్లీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్లో చేయలేరు. ఎగ్జాంపుల్ మీరు ఆదిలాబాద్లోనే చేద్దాం అనుకుంటే ఆదిలాబాద్ మాత్రం పెట్టుకోండి, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సెకండ్, ఆదిలాబాద్ కాకుండా సపోజ్ నాకు ఆదిలాబాద్లో రాకపోతే కనీసం చుట్టుపక్కల ఒక 2-3 డిస్ట్రిక్ట్స్, 4 డిస్ట్రిక్ట్స్, 5 డిస్ట్రిక్ట్స్ వరకు నేను వెళ్ళి అప్ అండ్ డౌన్ అనే చేస్తాను. లేకపోతే అక్కడ హాస్టల్ ఉంటే హాస్టల్ అన్న చూసుకుంటా. ప్రైవేట్ హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్ కావు, ప్రైవేట్ కావచ్చు. అట్లా అనుకుంటే 2 డిస్ట్రిక్ట్స్, 3 డిస్ట్రిక్ట్స్, 4 డిస్ట్రిక్ట్స్, 5 అప్ టు 10 డిస్ట్రిక్ట్స్ వరకు మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. థర్డ్, ఆల్ డిస్ట్రిక్ట్స్. నాకు డిఎడ్ సీటే కావాలి, ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళు మీరు మీ జిల్లా పెట్టుకొని నియర్ బై డిస్ట్రిక్ట్, నియర్ టు ఫార్. సో మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజామాబాద్ నెక్స్ట్ మీకు దగ్గరలో ఏ డిస్ట్రిక్ట్ ఉంది అది పెట్టండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ నియర్ బై ఇట్లా ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకోండి, అట్లా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4th, నాకు ప్రైవేట్ కావాలి, గవర్నమెంట్ అయితే రెగ్యులర్గా వెళ్ళాలి సో అనుకుంటే ప్రైవేట్ ఫస్ట్ పెట్టి నెక్స్ట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ పెట్టండి. నెక్స్ట్ ఓన్లీ గవర్నమెంట్, నాకు గవర్నమెంటే కావాలి, ప్రైవేట్లో వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ కూడా పెట్టుకోవచ్చు. 6th, ఓన్లీ ప్రైవేట్. సో నాకు గవర్నమెంట్ స్ట్రిక్ట్ అనిపిస్తుంది సో ప్రైవేట్లో వెళ్తాను అనుకుంటే ప్రైవేట్. సో ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా స్ట్రిక్టే ఉన్నాయి. మీరు ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీకు ఏవి కంఫర్టబుల్ కాలేజ్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని ఆ కాలేజ్ అన్న పెట్టుకోండి. సో ఇర్రెగ్యులర్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు అవైతే నా దగ్గర లేవండి. సో అన్ని రెగ్యులర్ అయిపోయినాయి కాబట్టి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. సో ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళాలి, కాలేజ్కి విజిట్ చేయాలి. సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పరు కదా మనకి ఇర్రెగ్యులర్ అని. ఆ ఇర్రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి అక్కడ చదివే వాళ్ళకు తప్ప ఎవరికి తెలియదు. సో అందుకు మీరు వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడాలి, లేకపోతే ప్రిన్సిపల్ కావచ్చు, అక్కడ మేనేజ్మెంట్ ఉంటే మీకు కంఫర్టబుల్ ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. సో ఈ ఇయర్ నుంచే కాదు, లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఎఫ్ఆర్ఎస్ వచ్చింది కాబట్టి మనకు 60 to 70% ఆఫ్ ద కాలేజ్ అయితే పక్కా స్ట్రిక్ట్ ఉంటాయి. ఎక్కడనో 1 or 2 కాలేజ్ కొద్దిగా లూజ్ ఉంటాయి. అవి మీరు తెలుసుకోవాలంటే మీరే వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అవి మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టడానికి ట్రై చేయండి. సో ప్రియారిటీ ఆర్డర్ డిస్టిక్, మీడియం, కాలేజెస్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మనకు 3 వరకు టైం ఉంది కాబట్టి సో మెల్లగా అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రిపేర్ లిస్ట్. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎవరైతే నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు, అక్కడ వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టండి అంటే అతను ఏం పెడతాడు, మీరు నాకు ఈ జిల్లా ఫస్ట్ పెట్టండి, ఈ జిల్లాలో ఈ కాలేజ్ పెట్టండి అని అతనికి వివరంగా చెప్పాలి. వివరంగా చెప్తే అతను పెడతాడు. ఏదో డీసెట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినా అవి పెట్టేసేయండి అంటే అతనికి ఏం తెలుస్తుంది. సో మీరు వెళ్ళి అతను ప్రాపర్గా చెప్తే అతను ప్రాపర్గా పెడతారు. సో లాస్ట్ ఇయర్ కూడా మిస్టేక్ చేస్తారు. అతను 2-3 కాలేజ్ పెట్టి సబ్మిట్ కొట్టడం, మళ్ళీ వాళ్ళతో గొడవ పడడం, సబ్మిట్ ఆప్షన్ ఒకసారి పోతే మళ్ళీ రాదిగా. సో వాళ్ళతో గొడవ పడడం మీరు మిస్టేక్. అక్కడ మీరు ప్రాపర్గా చెప్పకుండా అతనికి ఏం తెలుస్తుంది. సో అందుకే మీరు మిస్టేక్స్ అయితే చేయకండి. ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అతనికి చెప్పండి, చెప్పిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. సో టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ చెప్పేశాను. మీకు వెబ్సైట్లో ఉంటాయి కాలేజ్ పీడిఎఫ్స్, అవి డౌన్లోడ్ చేసుకోండి. సో ఎడిట్ ఆప్షన్ కావాలంటే 9th June రోజు వస్తుంది. సపోజ్ 3 o'clockకి ఓపెన్ అవ్వగానే 4కి ఓపెన్ చేసి అన్ని సబ్మిట్ కొట్టేసి 2-3 కాలేజ్ కొట్టిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు 9th వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ చెక్ ఆల్ ప్రియారిటీ ఆర్డర్. సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మీరు ఒక జిల్లా పెట్టుకున్నారు, ఆదిలాబాద్ జిల్లా, ఫస్ట్ కాలేజ్ యాడ్ చేశారు. ఫస్ట్ కాలేజ్ ప్రియారిటీ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నాకు ఈ కాలేజ్ కావాలని దాని మీనింగ్. ఫస్ట్ ఆప్షన్ సపోజ్ అందులో సీట్ రాకపోతే సెకండ్లో చూస్తారు, సెకండ్లో కాకపోతే 3rd, 4th, 5th ఇట్లా ప్రియారిటీ ఆర్డర్ ఉంటుంది. సో చాలామంది నేను ఫస్ట్ పెడితే ఫస్ట్ ఇచ్చేస్తారా అంటే ఫస్ట్ ఎప్పుడు ఇస్తారు, మీరు పెట్టిన కాలేజ్లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే అది ఇస్తారు. అందులో మీకైనా టాపర్స్ ఉన్నారు మీ కేటగిరీలో, సెకండ్ కాలేజ్ సెకండ్లో కూడా టాపర్స్ ఉన్నారు, 3rd, 4th, 5th అట్లా మీరు 10 పెట్టారు, 10లో కూడా మీరు టాప్ లేరు మీ కేటగిరీలో. సపోజ్ మీ కేటగిరీకి ఒక 3 seats రిజర్వ్ అయి ఉన్నాయి, అంతే టాప్ 3లో రావాలి. మీరు టాప్ 3లో వస్తేనే ఇస్తారు, లేకపోతే నెక్స్ట్ కాలేజ్ నెక్స్ట్ అట్లా. సపోజ్ మీ ర్యాంక్ పెద్దగా ఉంది అయితే ఇక ఫేజ్లో రాదు సీటు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, phase 2 కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కావచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. సో ఇట్లుంటుంది వెబ్ ఆప్షన్స్ అంటే. సో ఆల్ ప్రియారిటీ ఆర్డర్ మీరైతే పెట్టుకోండి. సో ఫైనల్ అన్ని పెట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి. నేను అప్కమింగ్ వీడియోస్లో వీడియో కూడా ఇస్తాను అది. సో సీట్ అలాట్మెంట్ చాలా మందికి డౌట్ ఉంది ఇప్పటికీ కూడా. జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెడితే సీట్ ఇచ్చేస్తారు అనుకుంటున్నారు, అట్లా ఇవ్వరు. సో ఇక్కడ ర్యాంక్, మీ డిస్టిక్, మీ క్యాస్ట్, మీ మీడియం, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు, ఈ 5 factors చూసి మీకు సీట్ ఇవ్వాలా లేదా అని చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఒక కాలేజీలో మనకు ప్రైవేట్ కాలేజీలో 40 seats కన్వీనర్ అంటే డైరెక్ట్ కౌన్సిలింగ్ ద్వారా, 10 seats మనకు మేనేజ్మెంట్, అవి అమ్ముకుంటారు ఎవరికైనా డీసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్, అది ఏ మీడియం అయితే ఆ మీడియంకి. ఇప్పుడు ఈ 40లో సపోజ్ ఎగ్జాంపుల్
బీసీబీ అనుకుందాం, ఆదిలాబాద్ జిల్లాలో ఒక కాలేజీలో 40 సీట్స్ ఉన్నాయి, ఒక ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టారు. అట్లా చాలా మంది పెడతారు వెబ్ ఆప్షన్స్. ఆ 40 సీట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీఓ, ఎస్టీఓ, ఎస్టీఓ సపోజ్ ఒక కేటగిరీకి 4 సీట్స్ రిజర్వ్ అయి ఉన్నాయి. ఓపెన్ ఇది నేను ఇంక్లూడ్ చేస్తాను, ఓన్లీ మీ క్యాస్ట్. బీసీబీ ఒక 4 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ బీసీబీలో 1 సీట్ పక్క ఉమెన్స్కి ఫిక్స్ అయిపోతుంది. అంటే 3 జనరల్, అంటే అందులో బాయ్స్ రావచ్చు, గర్ల్స్ రావచ్చు. సో 4 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ బీసీబీ అనుకుందాం. ఇప్పుడు ఆ కాలేజ్ ఒక 500 మెంబర్స్ పెట్టారు. ఆ 500 మెంబర్స్ పెడితే అందులో ఒక బీసీబీ వాళ్ళు ఒక 150 మెంబర్స్ 200 మెంబర్స్ ఉన్నారు. ఆ 150 మెంబర్స్లో ఎవరైతే టాప్ 4 ఉంటారో, టాప్ 4 వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ సీట్స్. ఆ టాప్ 4లో గర్ల్స్ లేరు, ఓన్లీ బాయ్స్ ఉన్నారు. నెక్స్ట్ గర్ల్ ఎవరైతే ఫస్ట్ గర్ల్స్లో టాప్ ఎవరు ఉంటారో ఒక అమ్మాయికి ఇచ్చేస్తారు. మిగతా 3 బాయ్స్ ఎవరున్నారో వాళ్ళకు ఆ సీట్ ఇస్తారు. సో ఇట్లా మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అంటే మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే సీట్ వస్తుంది. సింపుల్గా మీ జిల్లాలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జిల్లా రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ మీ జిల్లా పెట్టుకోవడానికి ట్రై అండి. అండ్ నా జిల్లా వద్దు, నాకు ఫస్టే నాకు మంచి ర్యాంక్ ఉంది, సో నాకు 50 ర్యాంక్ ఉంటుంది, 100 ర్యాంక్ ఉంది, 300, 500 బిలో ఉంది, నేను వేరే జిల్లా పెట్టుకుంటా ఫస్ట్ అంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ మీకు ఏ కాలేజ్ కావాలి అది ఫస్ట్ ప్రియారిటీ. ఇందులో రాకపోతే సెకండ్ కాలేజ్ ఇదన్నా కావాలి, థర్డ్ కాకపోతే 4th, 5th, 6th, 7th అన్నీ పెట్టాలి. సో మీ ర్యాంక్ పెద్దగా ఉంటే సీట్ రాకపోతే మళ్ళీ ఫేస్ 2 ట్రై చేయాలి, వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వీడియో మీకు నెక్స్ట్ నైట్ 7 కావచ్చు 8 వరకు మీకు అప్లోడ్ చేస్తాను. సో అది చూసుకొని మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. మొబైల్లో అయితే లేదనుకుంటే నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరైతే చేసుకోండి. సో డోంట్ కీప్ అన్వాంటెడ్ కాలేజెస్. సో చాలా మంది లాస్ట్ ఇయర్ మిస్టేక్ ఏం చేస్తారు, మీకు ఈ కాలేజ్ కావాలి, ఈ కాలేజీలో వెళ్తా అనుకుంటేనే పెట్టండి. ఇప్పుడు మీరు వరంగల్లో వస్తేనే చేస్తా అని మైండ్ సెట్తోని మళ్ళీ ఆదిలాబాద్ పెట్టడం, ఎక్కడో నల్గొండ పెట్టడం, మీకు ర్యాంక్ మంచిగా ఉండొచ్చు, అక్కడ వచ్చిన సీటు సపోజ్ మీరు వెళ్ళరు, సో మీరు వెళ్ళక అక్కడ లోకల్ క్యాండిడేట్కి రాక సో ఇబ్బంది అయిపోతుంది. మీరు ఎన్ని అనుకుంటున్నారో అవి మాత్రమే పెట్టండి. ఎవరైతే జెన్యున్గా చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్నా వాళ్ళు అన్ని పెట్టండి. కొంతమంది మీకు దక్కక వేరే వాళ్ళకి దక్కదు సీటు. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి, వేస్ట్ చేయకండి. సో ఎవరైతే ఇర్రెగ్యులర్ గురించి అడుగుతున్నారో, ఇర్రెగ్యులర్ అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మీరు వెళ్ళి తెలుసుకోవాలి. నేను ఎప్పటి నుంచే చెప్తున్నా, 2-3 మంత్స్ నుంచి. ఇర్రెగ్యులర్ కావాలంటే మీరు కాలేజ్కి వెళ్ళి తెలుసుకోవాలి, ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వరని. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా గైడెన్స్ కావాలి, సో వెబ్ ఆప్షన్స్ గురించి కావచ్చు, సో నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, సో మీరైతే కింద డిస్క్రిప్షన్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఇట్లా సింపుల్ డౌట్స్ కావచ్చు, డైరెక్ట్ కాల్ చేయడం కావచ్చు, ఏం రెస్పాన్స్ ఉన్నది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డీసెట్ గైడెన్స్ అని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే కాల్ ద్వారా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్ సర్వీస్ కూడా ఉంది. ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ మీ ఇల్లు దగ్గర మీ సేవ సెంటర్ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏం లేవు, ఇక వేరే ఆప్షన్ లేదు అనుకుంటే మీరు మెసేజ్ చేయండి. సో 150 రూపీస్ ఉంటుంది. సో మీరు నాకు మెసేజ్ చేసే ముందే మీరు ఇప్పుడు పీడిఎఫ్ లిస్ట్ చెప్పాను కదా, అందులో మీరు ఏ జిల్లా ఫస్ట్ డిస్టిక్ పెట్టి దాంట్లో ఏ కాలేజ్ యాడ్ చేయాలి, ఆ కాలేజ్ నేమ్స్, నెక్స్ట్ అది ఆ జిల్లా అయిన తర్వాత నెక్స్ట్ ఏ జిల్లా, పర్ఫెక్ట్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని నాకు పెడితే నేను మీ వెబ్ ఆప్షన్స్ పెట్టేసి మీ పీడిఎఫ్ మీకు అయితే ఇచ్చిస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరైతే లైక్ డీసెట్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ చేయండి. గైడెన్స్ అయితే డీసెట్ గైడెన్స్, వెబ్ ఆప్షన్స్ అయితే డీసెట్ వెబ్ ఆప్షన్స్ అని పెట్టండి. సో ప్రిపేర్ చేసుకొని మీరైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు ఓన్లీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ డిస్టిక్ ఈ కాలేజ్, ఈ డిస్టిక్ ఈ కాలేజ్ ఇన్ని పెడదాం అనుకుంటున్నాను. లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రేపటి నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. వన్స్ ఫైనల్ సబ్మిట్ కొడితే 9th రోజే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేసే బదులు ఇప్పుడే మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో జస్ట్ 5 minutesలో మీకు వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసుకొని మీరైతే మీ మొబైల్లో చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.